గాయ్స్, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. తెలిసిందే కదా, ఆల్రెడీ కూర్గ్లో ఉన్నాము. డే 1 డే 2 బ్లాగ్స్లో చూసే ఉంటారు కదా. సో ఇది Day 3 అనమాట. లెట్స్ గో టు ద వీడియో. సో గైస్, Day 3 మేము అరౌండ్ 9కి స్టార్ట్ అయినాము. మీరు Day 2 చూసినట్టయితే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. సో Day 3 అంత ఫాస్ట్గా ఎందుకని అరౌండ్ 9కి స్టార్ట్ అయినాం. సో గైస్, యాక్చువల్లీ మేము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి స్టార్ట్ అయ్యాము. ఆ దారిలో ఈ కాఫీ ప్లాంట్ గార్డెన్ కనిపించింది. సో అక్కడ ఆగాం గైస్. అక్కడ ఆగి సమ్ ఫొటోస్కి వాటికి వ్యూ బాగుంది అని చెప్పేసి అక్కడ ఆగాము. అవి వచ్చేసి కాఫీ ప్లాంట్ అనమాట. కాఫీ ప్లాంట్ ఫ్లవర్స్ అవి ఫుల్ వైట్ ఉన్నాయి, బట్ వ్యూ అయితే ఆసమ్ ఉంది గైస్. సో యాజ్ యూ నో, కూర్గ్లో కాఫీ ప్లాంట్ చాలా ఫేమస్. I'll show you today places and such. Please stay tuned, okay? Support me. Love you all. Touch me not plant guys. Coffee plants మధ్యలో ఉందని వీడియో తీసినాను. కాఫీ ప్లాంట్ నుండి వచ్చేసాం గాయస్. మేము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి రీచ్ అయిపోయినాము. స్టే ట్యూన్డ్. మేము ఎంట్రన్స్ నుండి ఇప్పుడు ఎలిఫెంట్కి బాత్ చేయించడానికి వెళ్తున్నాం గాయస్. మీరు చూసినట్టయితే చాలా దూరం వాక్ చేయాలి ఎంట్రన్స్ నుండి ఎలిఫెంట్ బాత్కి పోనీకి. సో అలా పైకెక్కి సిబిరి ఎంట్రన్స్కి పోయి అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి. అక్కడ మనం మనీ ఇచ్చి పర్సన్కి 300 గైస్. సో మనం చేత్తో అలా వాటర్తో బాత్ చేయించవచ్చు అనమాట. కానీ క్రేజీ ఉంది గైస్. ఆసమ్ ఎక్స్పీరియన్స్ గైస్. అలా ఏనుగుతో తలపైన ఏదో మసాజ్ చేయించుకున్నట్టుంది, బట్ చాలా బరువు ఉంది గైస్. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ దాట్ మూమెంట్ అనమాట. అండ్ ఇది మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఈ యాక్టివిటీ అయిన తర్వాత ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టడానికి పోయినాం గైస్. ఆ ఫుడ్ పెట్టిన తరువాత ఎలిఫెంట్ బాత్కి చేయించడానికి పోయినాము. బట్ నిజంగా దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి గైస్. బాత్ చేయించిన తర్వాత రివర్ రాఫ్టింగ్కి పోయినాం గైస్. ఇట్ ఈస్ ఆల్సో సూపర్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. మాకు వాటర్లో దిగాము, అసలు చాలా రోల్ అయిపోయినాను గైస్. నేనైతే నాకు స్విమ్మింగ్ రాదు, సో రోల్ అవుతూనే ఉన్నాను. సో ఇక్కడ మాతో వచ్చిన వాడు ఫొటోస్ తీస్తాడు గైస్. సో ఫోటోకి పోజ్ ఇవ్వడానికి దానిపైన నుంచోమన్నాడు. నుంచోడానికి ట్రై చేస్తున్నా. సో చూసారు కదా గైస్, ముందు క్లిప్లో పడిపోతూనే ఉన్నాను గైస్. ఎందుకంటే అది చాలా స్లిప్పరీగా ఉంది. సో పద్దక కాలు జారిపోతూనే ఉంది. నుంచుందామంటే పడిపోతూనే ఉన్నాను గైస్. చాలా కామెడీగా అనిపించింది. నియర్లీ 15 to 20 times అలాగే పడిపోయాను. కానీ ఏం అవ్వలేదు గైస్. సో నెక్స్ట్ వాటర్లో దిగుతున్నాం గైస్. నేను ఆల్రెడీ చెప్పినట్టు వాటర్లో దిగిన తర్వాత నేను రోల్ అవుతూనే ఉన్నాను గైస్. ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి అలా రోల్ అవుతూనే ఉన్నాను. నేను అసలు రోల్ అవ్వాలి అనుకోలేదు, బట్ రోల్ అవుతూనే ఉన్నాను. సో ఆ తర్వాత రివర్ స్టార్ట్ అయిపోయాను గైస్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి మనం బయటికి వెళ్ళాలి. సో ఆ మధ్యలో రౌండ్గా వీడియో తీస్తాము అంటే మేము అలా ట్రై చేస్తూ ఉన్నాము, బట్ చేతులు అయితే చాలా నొప్పి వచ్చేసినాయి గైస్. సో గైస్, గోల్డెన్ టెంపుల్కి వచ్చాము గైస్. లంచ్ చేసేసాక ఐ షో యూ దట్. సో గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. గోల్డెన్ టెంపుల్లో మళ్ళీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంది. నేను అవి కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇలా ఉంది. లోపలంతా గోల్డ్తో ఉంది. సో అక్కడ రెడ్ కలర్ అది కనిపిస్తుంది కదా, దాన్ని దాటి వెళ్ళకూడదంట. ఓన్లీ టిబెటన్ పీపుల్కి మాత్రమే ఎలో అంట దగ్గరికి వెళ్ళడానికి. సో మనకి ఎలో లేదు. సో ఇందాక చెప్పినట్టు చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నాను కదా. ఇది ఫస్ట్ టెంపుల్ అండ్ మీకు ఇందాక చూపించింది సెకండ్ వన్.
అంటే అన్నిటికి లోపలికి వెళ్ళడానికి లేదు. మేము లోపలికి ఏవైతే వెళ్ళామో అవన్నీ మీకు చూపిస్తాను. సో అందులోనే ఇది థర్డ్ టెంపుల్. అన్నీ చూడ్డానికి ఒకేలా ఉన్నాయి, బట్ లోపల వ్యూ అంతా డిఫరెంట్ ఉంది. బట్ ఏంటంటే మన టెంపుల్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చైనీస్ టెంపుల్ కదా, సో చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది మాకైతే. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క డిఫరెంట్ వ్యూ ఉంది. సో ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. సో గైస్ ఇంకా అరౌండ్ 7 అయింది గైస్ అవి దుబారే ఉన్న గోల్డెన్ టెంపుల్ చూసుకునేటప్పటికి. సో మేము కూర్గ్ నుండి రిటర్న్ బెంగళూరు స్టార్ట్ అయిపోయినాము. చాలా ఎంజాయ్ చేసినాం గైస్, ది బెస్ట్ ట్రిప్. మీరు కూడా కంపల్సరీ బెంగళూరు నుండి లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోండి ఒకసారి కూర్గ్. గైస్ మా డే 3 ఎలా అయిందో కూడా చూసేసారు కదా. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కూర్గ్ ట్రిప్, డే 1, డే 2, డే 3. మరిన్ని కొత్త వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. Okay guys, signing off. Funny Queen. Bye bye.